ఫ్రెండ్స్, చల్లగా ఉంది. నేను నా మనరాలు పుప్పు తట్టి పప్పు చెట్టు ఆడుకుంటాను. రాండి చూద్దరు. ఫస్ట్ చూసుకో, అన్ని చూసుకో. రైట్ రైట్ కానీ రా, కళ్ళు మూసుకో. తప్పు. రైటా? ఇప్పుడు రైటా? ఇప్పుడు నేను కూడా డాన్స్ ఆడతాను. చిట్టోడా చిట్టో పసుపొడి ఒక స్పూన్, చిన్న స్పూన్, కొద్దిగా కారం, అది కారం కారం ఉంటుంది, కొద్దిగా కారం మా చిన్న మనవరాల కోసం. అది రొయ్యలు పిచ్చిది అంతే. కలిపేసి పెట్టేస్తే ఒక అరగంట అట్టే నూనెలో వేసేసి చేస్తే బాగుంటుంది. చిన్నపిల్లలకు పిల్లకాయలు అట్టదే ముళ్ళు గిల్లు కారం గీరం ఏమి ఉండదు, అట్టే తినేస్తారు. మనకైనా బాగుంటుంది పకోడాలాగా. ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు తెల్ల రొయ్యలు కలిపి పెట్టాను కదా, అది వేయించుకుంటాం కొద్దిగా నూనె వేసి. తెల్ల కలిపి పెట్టుకున్నాం కదా రొయ్యలు, దాన్ని ఇప్పుడు వేస్తాను చూడండి. మా చిట్టి పాప కోసం రొయ్యలు, దానికి రొయ్యలు అంటే ప్రాణం. రోజు రొయ్యమ్మమ్మ 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 అని. దానికోసం అందుకే మసాలా ఏమీ వేయలేదు ఈరోజు, అట్టే ఏం చిచ్చేస్తా. అట్టే ఉడికినాక ఒక రొమ్మ మిరప్పొడి చల్లేసి, మిరియాల పొడి ఉంటే చల్లేసి ఒక రొమ్మ మిరియాల పొడి వేస్తా. ఆ రొయ్యలో వచ్చే నీళ్ళతోనే ఉడికిపోతుంది. ఆ రొయ్యలో నీళ్ళు వస్తుంది కదా, ఆ నీళ్ళతోనే రొయ్యలు ఉడికిపోతాయి. మళ్ళీ మనం నీళ్ళు వాటర్ గిట్టర్ ఏం పోయాల్సిన పని లేదు. అట్టే ఏం చేస్తే బాగుంటుంది. మిరియాల పొడి వేసి దించేస్తే మేము పాప కోసం కొద్దిగానే వేసాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా కారంగా. నేను పాప తింటుందని ఊరికి ఒక్క రవ్వ వేసా. సూపర్గా ఉంటుంది తింటే రొయ్యలు. ఎన్నైనా తినేస్తారు పిల్లలు. పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా తింటారు దీన్ని. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినేసి ఎర్రగడ్డ పెట్టుకొని. మరీ ఏగింది అనుకోండి రొయ్యలు లబ్బర్ లాగా అయిపోతుంది. ఎక్కువ ఏగని కూడా ఏగకూడదు రొయ్యలు.
చికెన్ గ్రేవీ అనమాట, బిర్యానీకి నంచుకునేదాన్ని చికెన్ గ్రేవీ, వైట్ రైస్కు సంగటికి అన్నిటికీ అనమాట. చికెన్ 1/2 kg, అల్లం వెల్లుల్లి పేస్టు, మీడియం సైజ్ ఎర్రగడ్డలు ఒక 3, ఒక టమాటాలు 3, కొద్దిగా కరింపాకు, కొత్తిమీర, మిరప్పొడి, ఉప్పు, పసుపు పొడి, ఇవన్నీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద టీ స్పూన్. ఇప్పుడు కొత్తిమీర, కరింపాకు. నా స్టైల్లో చేస్తూ ఉన్నాను, నా స్టైల్ పులుసు, చికెన్ పులుసు. పోసుకొని వేసుకునేసి నీళ్ళు పోసుకొని బాగా కలబెట్టుకోవాలి. వేసుకునేసి ఎన్ని విజిల్ వేసి పెట్టుకోవాలి. మళ్ళీ తిరగబాటు చేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరప్పొడి, ఉప్పు, సాల్టు, కొత్తిమీర, కరింపాకు అన్నీ వేసి కలిపేసి, ఉప్పు మిరప్పొడి అన్నీ వేసి కలిపేసి ఆ నీళ్లు పోసి ఉడకనియాలి. బాగా ఉడకనిచ్చి ఒక గ్లాసు నీళ్లు పోసి కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఉడికినిచ్చినాక మళ్ళీ తిరగబాటు చేసుకోవాలి. మళ్ళీ గరం మసాలా అన్నీ వేసి. ఇది నా స్టైల్ చికెన్ పులుసు. మూస్తా ఉండ కట్ట ఉడకాలి చికెన్. ఇప్పుడు పులుసు ఉడికింది ఫ్రెండ్స్. ఎర్రగడ్డ అదంతా ఇంకా తిరగబాతు చేసుకొని పోసుకోవాలి. ఉండండి చూపిస్తాను. తిరగబాతు చేసుకున్నాను. తిరగబాత కావాల్సిన పదార్థాలు 2, ఇది పట్ట కొద్దిగా, సోంపు, లవంగము, కరివేపాకు, కొద్దిగా బిర్యానీ ఆకు, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకునేసి బాగా వేయించుకోవాలి. కనపడుతుంది. ఇప్పుడు బాగా వేయించుకోవాలి, వేగాలి ఇదంతా. కరివేపాకు, టమాటాలు, ఎందుకంటే టమాటా వేగేది. తట్టం వస్తే భిన్న వాడుతూ తిరగబాతు చేసింది దీంట్లో పోయాలి. ఆయిల్, మసాలా, ఎన్నో రకాలు చేసుకోవచ్చు. టెంకాయ అంతా వేసి ఇది ఈరోజు ఈ రకం చేసిన, ఇంకా చాలా రకాలు మళ్ళీ చూపిస్తాను నేను. కొద్దిగా కారం తక్కువగా ఉంది, ఒక మిరప్పొడి వేస్తాను. చాలా రకాలు చేసుకోవచ్చు పులుసులు. చికెన్ పులుసు సూపర్. కొంచెం ఉడకాలి. తిరగబాతు చేసినాం కదా, ఆ మసాలా అంతా దాంట్లో దిగాలన్నమాట. తట్ట ముస్తాండా బాగా ఉడికిపోయింది. చూడండి, నూనె తేలిపోయిందా. ఇప్పుడు ఆపేస్తా ఉండ. ఈ మాత్రం ఉండాలి సంగటికి, బిర్యానీకి. కొంచెం పట్టే పెట్టేస్తే ఇదే చూసారా, నూనె తేలిపోయింది. ఆపేస్తాండా, తినేటప్పుడు చూపిస్తాం. ఇప్పుడు సంగటి చేసుకుంటాం ఫ్రెండ్స్. సంగటి దానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 1/2 గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు నీళ్లు. ఉడకాలి కదా. ఉడికినాక మళ్ళీ ఇప్పుడు బియ్యం అన్నం ఉడికిపోయింది సంగటి. ఇప్పుడు పిండి వేసుకోవాలి. పిండి వేసాం కదా, కొంచెంసేపు ఉడకాలి.
ఇప్పుడు పిండి 5 నిమిషాలు ఉడికినాక కలబెట్టుకోవాలి, కెలుక్కోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్, ఉడికిపోయింది చూడండి. ఇట్లా అంటే చేయి కత్తుకోవద్దు పిండి. ఇప్పుడు ముద్దలు చేసుకుంటా ఉన్నాను. రాగి సంగటి ముద్ద చేశాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, రండి అన్నం తిందాం. ఈరోజు మా ఇంట్లో బిర్యానీ, చికెన్ బిర్యానీ, వైట్ రైస్, చికెన్ గ్రేవీ కూర, రొయ్యలు, సంగటి ముద్ద. రొయ్యలు నిజంగా సూపర్. అబ్బా ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంది, భలే ఉంది. సూపర్ అన్నట్టుంది, ఎమ్మీగా ఉంది. రాండి తింటారు మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో తినండి. సర్ప్రైజ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.